బిర్యానీ అంటే అందరికీ ఇష్టమే. అది మన హైదరాబాద్ స్పెషల్ దమ్ బిర్యానీ అంటే దానికొక పెద్ద ఫ్యాన్ బేసే ఉంది. ఈరోజు చికెన్ దమ్ బిర్యానీని చేస్తున్నాను. నేను చూపించిన విధంగా ఈ బిర్యానీ ట్రై చేయండి. ఖచ్చితంగా హోటల్ స్టైల్ బిర్యానీనైతే ఇంట్లోనే ఎంజాయ్ చేస్తారు. ముందుగా బిర్యానీ మసాలా కోసం జీలకర్ర, ధనియాలు, బిర్యానీ దినుసుల్ని వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. తర్వాత చికెన్ మ్యారినేషన్ కోసం పెరుగు, దంచిన బిర్యానీ మసాలా, ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫ్రైడ్ ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, పుదీనా, కొత్తిమీర, నూనె, కొద్దిగా నిమ్మరసం వేసి వీటన్నిటిని చక్కగా కలిపి తర్వాత చికెన్ ని వేసి బాగా కలుపుకొని అరగంట పక్కన పెట్టేయాలి. అరగంట తర్వాత ఈ చికెన్ ని బిర్యానీ చేసుకునే గిన్నెలోకి వేసి చికెన్ 70% ఉడికేంత వరకు ఉడికించాలి. ఇంకో పెద్ద గిన్నెలో నీళ్లు, షాజీరా, బిర్యానీ ఆకులు, బిర్యానీ దినుసులు కొన్ని, కొద్దిగా ఉప్పు, నెయ్యి వేసి ఈ నీళ్లు బాగా తెల్ల కాగాక ముందుగా నానబెట్టి పెట్టిన బాస్మతి రైస్, కొద్దిగా నిమ్మరసం వేసి ఈ బియ్యం కూడా 70% ఉడికేంత వరకు ఉడికించి గంజిని వార్చేయాలి. ఇప్పుడు చికెన్ కూడా 70% ఉడికిన తర్వాత దించేసి ఈ ఉడికించిన అన్నంని ఒక లేయర్ గా వేసి పైన పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్, కుంకుమ పువ్వు కలిపిన పాలు కొద్దిగా వేసి మిగిలిన అన్నంని ఇంకో లేయర్ లా వేసుకొని సేమ్ పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్, కుంకుమ పువ్వు పాలతో పాటు కొద్దిగా నెయ్యి వేసుకొని ఇలా సీల్డ్ గా మూతని పెట్టి డైరెక్ట్ గా స్టవ్ మీద కాకుండా దోశ లేదా చపాతీ ప్యాన్ పైన ఈ బిర్యానీ పాట్ ని పెట్టి లో ఫ్లేమ్ లో ఇంకో 20 నిమిషాలు దమ్ చేసి 10 నిమిషాల తర్వాత మూతని తీసి దీన్ని వేడి వేడిగా సర్వ్ చేసుకోండి.